రోజు ఇలా జరిగింది ఏమిటి? అసలు ఇక్కడ నాకు ప్రశాంతత అనేది ఉండదా? ఏంటి అర్థం ఇది? మనకు సంబంధం లేని వాళ్ళు ఎవరో కోర్టు ఆర్డర్ తెచ్చుకుని మరీ మన ఇంట్లో మకాం పెట్టారు. వాళ్ళ కోసం ఇంకెవరో వచ్చి వాళ్ళ బిడ్డను వాళ్ళకి ఇవ్వమని అడుగుతున్నారు. ఏంటిది? ఒకప్పుడు ఈ సోమేశ్వరరావు ఇంటి లోపలికి రావాలంటే పెద్ద పెద్ద విఐపీలు కూడా వెయిట్ చేసేవారు. అలాంటిది అలాగా జనం కూడా నేరుగా ఇంట్లోకి దూసుకొస్తున్నారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ సమస్యలు మనకొద్దు. ఈ సమస్యలు మనకొద్దు. స్వీటీ వాళ్ళ బిడ్డ అంటున్నారు కదా, ఇచ్చేద్దాం. అలా ఎలా ఇస్తాం మావయ్య? వాళ్ళిప్పుడు అడిగారని మనం ఇచ్చేస్తే మన రాకేష్ ఆత్మ శాంతించదు. ఇక చాలు కమలా. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ధనుంజయ్, నీ భార్య ఏం మాట్లాడుతుందో వింటున్నావా? అమ్మన్నది నిజమే కదా తాతయ్య. అన్నయ్య ఒక అనాథం దత్తత తీసుకొని సొంత బిడ్డల ప్రేమని పంచాడు. తనని బాగా చదివించి గొప్ప స్థాయిలో చూడాలనుకున్నాడు. ఇప్పుడు ఎవరికో స్వీటీని మనం ఇచ్చేస్తే చనిపోయిన అన్నయ్య ఆశయాలు కూడా చంపేసిన వాళ్ళం అవుతాం. స్వీటీ జీవితం నాశనం అవుతుంది. ఒక అనాథను పెళ్లి చేసుకుని ఒక అనాథని దత్తత తీసుకుంటే మీకు ఈ లోకానికి వాడు మంచివాడైపోయాడా? అదే మన అనాథల్ని చేసిన వాడికి ఇంటికి ఏ సంబంధం లేదంటే మేము చెడ్డవాళ్ళం అయిపోయామా? అంతేనా? అది కాదు తాతయ్య. అసలు వాడి ఆశలు ఆశయాలు ఎవరికి కావాలి? మీ అన్నయ్య గురించి నీకేం తెలుసురా? వాడు నా భార్య ప్రాణాలు తీశాడు. ఈ ఇంటి పరువు మర్యాదల్ని మంట కలిపాడు. ఈ ఇంటి కట్టుబాట్లను కాదనుకుని వెళ్ళిపోయిన రోజే వాడు చచ్చిన రోజు అనుకుని మీ నాన్న చేతులతో వాడికి పిండం పెట్టిస్తున్నాను. అలాంటిది ఇప్పుడు నువ్వు మీ అమ్మ అర్థం పద్ధం లేని మాట మాట్లాడతావేంటి? ఆ ఝాన్సీని పిల్లల్ని ఎందుకు భరిస్తున్నానో తెలుసా? చట్టాన్ని గౌరవించాలి కాబట్టి, సొసైటీలో నా పరువు ప్రతిష్టలు ఇంకా దిగజారిపోకూడదు కాబట్టి. అర్థమైందా? ఆ రాకేష్ వాడి పిల్లలు ఈ ఇంటికి వారసులు కారు, ఎప్పటికీ కాలేరు కూడా. అది మీ పొరపాటు సార్. ఇంతకు ముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మా బావ ఈ ఇంటి వారసుడు. తన పిల్లలు కూడా ఈ ఇంటి వారసులే. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు ఝాన్సీ? ఈ ఇంట్లో మీరుండటమే ఎక్కువ అనుకుంటుంటే ఊరు మీద ఉండే అలగాజనం మొత్తాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాలని చూస్తున్నావా? ఏం మాట్లాడుతున్నారు సార్? మరి నువ్వు చేసేది అలాగే ఉంది. నేనేం చేశాను? నువ్వు ఆ రాజయ్య ఇంటికి వెళ్ళావంట కదా? అంటే స్వీటీని కన్న వాళ్ళు వాళ్ళేనని నీకు ముందే తెలుసన్నమాట. నాకు తెలియదు సార్. అబద్ధాలు ఆడకో. ఆ అవసరం నాకు లేదు సార్. ఆ రాజయ్య రోజు తాగి ఇబ్బంది పెడుతున్నాడని తనకి విడాకులు ఇప్పించమని శ్రీవల్లి నా దగ్గరకు వచ్చింది. ఆ విషయం గురించి మాట్లాడడానికి నేను వాళ్ళ ఇంటికి వెళ్లాల్సి వచ్చింది సార్, అంతే. సరే సరే, నువ్వెందుకు వెళ్ళావో నాకు అనవసరం. ఇంకా నేను సమస్యలు కొని తెచ్చుకోదలుచుకోలేదు. అందుకే వాళ్ళ బిడ్డను వాళ్ళకి ఇచ్చేద్దాం అనుకుని నేను నిర్ణయించుకున్నాను. కుదరదు సార్.
అసలు వాళ్లే స్వీటీకి అన్నవాళ్ళని గ్యారంటీ ఏంటి? మృణాళిని చెప్పినట్టు డిఎన్ఏ టెస్ట్ చేపిద్దాం. రిపోర్ట్లో వాళ్ళే తల్లిదండ్రులను వస్తే వాళ్ళ బిడ్డను వాళ్ళకి అప్పచెప్పేద్దాం. ఇప్పుడు స్వీటీని వాళ్ళకి అప్పగించి మీరు చేతులు దులిపేసుకుందాం అనుకుంటున్నారా? చట్ట ప్రకారం స్వీటీ పేరెంట్స్ మా అక్క బావ. తనని ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. నిజమే కావచ్చు, కానీ దత్తత తీసుకున్న వాళ్ళు చనిపోయినప్పుడు కన్నవాళ్ళు వాళ్ళ బిడ్డను తీసుకెళ్లొచ్చు కదా. సార్, మీకు చట్టం గురించి పూర్తిగా తెలియదు అనుకుంటున్నాను. ఒక బిడ్డని దత్తత తీసుకున్న వాళ్ళు చనిపోతే ఆ ఫ్యామిలీలో ఉండే గార్డియన్కి ఆ బిడ్డని చూసుకునే హక్కు ఉంటుంది. ఒకవేళ గార్డియన్ కూడా లేకపోతే ఆ బిడ్డ కన్న వాళ్లతో వెళ్ళడానికి ఇష్టపడితేనే వాళ్ళు తీసుకెళ్లొచ్చు. కానీ ఇక్కడ స్వీటీకి చాలా మంది గార్డియన్స్ ఉన్నారు. నేనున్నాను, మీరున్నారు, ఈ ఫ్యామిలీ మొత్తం ఉంది. మనందరం ఉండి కూడా వేరే వాళ్ళకి ఇచ్చేదేంటి? కోర్టు ప్రకారం మా రాకేష్ బావ మాట ప్రకారం స్వీటీని చూసుకోవాల్సిన బాధ్యత మీది. కానీ ప్రస్తుతానికి పిల్లలు మేజర్లు అయ్యే వరకు వాళ్ళకి గార్డియన్గా ఉండడానికి నేను కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకున్నాను. అందుకే కదా మీకు ఇష్టం లేకపోయినా మీరు మీ ఇంట్లో ఉండనిస్తున్నారు. ప్రతిదీ చట్ట ప్రకారమే ఆలోచిస్తావా? ఎథిక్స్ అనే ఉండవా నీకు? కాస్త వాళ్ళ గురించి కూడా ఆలోచించు ఝాన్సీ. బిడ్డ దూరమై ఎన్ని సంవత్సరాలు ఎంతగా ఏడుస్తున్నారో. ఇప్పుడు వాళ్ళు తనని తీసుకెళ్లి ప్రేమగా చూసుకుంటారేమో. ఎంతైనా తల్లి బిడ్డల్ని వేరు చేయటం పాపం కదా ఝాన్సీ. పాపం చేసింది ఆ రాజయ్య. పుట్టగానే తనని అమ్మేయాలని చూశాడు. వాళ్ళకి ఇంకో 2 పిల్లలున్నారు. వాళ్ళనే బాగా చూసుకోవడం లేదు. అలాంటిది స్వీటీని ఎలా చూసుకుంటారు? ఒకవేళ డిఎన్ఏ రిపోర్ట్స్ లో వాళ్లే స్వీటీ కన్నవాళ్ళు అని తేలినా, ఎవరు ఎన్ని ప్లాన్లు చేసినా నేనుండగా స్వీటీని వాళ్ళకివ్వను. ఝాన్సీ!